నమస్తే. పాలకులతో పాటు అధికారులు ప్రజలు కూడా సమన్వయంతో ముందుకెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దీనిలో ప్రజా భాగస్వామ్యమే అత్యంత కీలకమని ఆయన వెల్లడించారు. ఏలూరు 18వ డివిజన్లోని పోలీస్ కాలనీ నుండి రాజీవ్ గృహకల్పకు నాబార్డ్ నిధులు ₹1,20,00,000 నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్ నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. తొలుత ఆయనకు స్థానిక నాయకులు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రోడ్డును పరిశీలించిన ఆయన ఇదే సమయంలో స్థానికులతో స్వయంగా మాట్లాడారు. ప్రధానంగా అక్కడ వాడకం నీటిని తమ్మిలేరులో కలిపేందుకు ఏర్పాటు చేయాల్సిన తూముల విషయంలో నెలకొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఆయన స్థానికులకు ఈ విషయంలో భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకునే సమయంలో తమకు నిర్దేశించబడిన స్థలంలోనే నిర్మాణాలు చేసుకుంటే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కొంతమంది రోడ్లపైకి కామన్ సైట్లోకి అక్రమంగా భవనాలు నిర్మించేసుకుంటున్నారని, ఇటువంటి వారు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. అలాగే ప్రజలు తమకు తెలిపిన సమస్యల్లో లైట్లు, డ్రైన్ల సమస్యలున్నాయన్న ఆయన అన్నిటికీ పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. అప్పటి వరకు కచ్చా డ్రైన్లు తవ్వి మురుగునీరు దిగువకు వెళ్లేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఇడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, 18వ డివిజన్ కో ఇన్ఛార్జ్ నందారపు రాధ, టౌన్ ఎస్సీసెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, 14వ డివిజన్ ఇన్ఛార్జ్ గొంగాడి బోసు, మాజీ ఎంపీటీసీ అంబటి రజని, నాయకులు గొంగాడి సాంబశివరావు, బొమ్మిడి సత్యనారాయణ, లక్కోజు లలిత మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదంతా క్రాస్ పెట్టేస్తారు. అదంతా ఈ రోడ్ లో కూడా వచ్చేసారు ఇల్లు. అయితే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సార్. ఇది కొన్ని ఇక్కడ కొన్ని ఈ రోడ్ నుంచి ఇలా పక్కకి తీసిన దీనికి అటే పొంద రోడ్డు అవును సార్. ఆ రోడ్ మనం నడిచొచ్చింది రోడ్ సార్. ఇప్పుడు ఇది రోడ్డే పోతుంది. ఇక్కడ రోడ్డు పోతుంది సార్. ఏదో స్తంభం కానీ చదువుతారు మాత్రం గోడ కట్టినట్లకి వెళ్ళాలి సార్. పోరంబోకులు ఆక్యుపై చేసి కట్టారు. ఇప్పుడు ఇది మేము అన్ని కష్టపడి ఎమ్మెల్యే గారు రోడ్లు డ్రైన్లు అన్ని కట్టుకుంటూ వస్తున్నారు. ఎవరు పోరంబోకులకు ఎదురుకొచ్చి కట్టేస్తే అవన్నీ మళ్ళీ మునిగిపోవా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసినవి ఇది మెల్లిగా మార్క్ చేస్తారు సార్. డైరెక్ట్ తమిళలో పడిపోద్ది మనకి. ఇది క్లియర్ గా ఉంటే మనకి అన్నిటికీ బాగుంటుంది. కచ్చా డ్రైన్లు మనం తీసినా అన్నాయి. రేపొద్దున వాల్ డ్రైన్ వస్తున్నాయి తీసుకొని మిగిలింది రోడ్లకి స్తంభం దాకా అంత తగ్గించి తీయండి, దాన్ని ఇచ్చేసేయండి. అలా కచ్చా డ్రైన్ తీయడానికి ఏదైతే తీయాలో ఎన్ని మామూలుగా తీసి చేంజ్ చేశారు. అయితే ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ నుంచి కొంచెం దూరం మొత్తం ఇబ్బంది పడేదానికంటే 30 వంతు అయిపోయింది కదా, మీకు 1/4 వంతే కదా ఉంది. మళ్ళీ ఏదో గ్రాంట్ లో ఇస్తాను. అన్ని ఇస్తరాకులు అన్ని కలిపి ఒకసారి వడ్డించేయలేము కదా. మామగారు నేను చెప్పేదండి, ఇది వరకు కూడా మీరు అన్ని చూసిన వాళ్ళే, ఓట్లు అడిగిన వాళ్ళు, మీకు ఎవరో కనిపించిన వాళ్ళు మొత్తం సిమెంట్ డ్రైన్ వేస్తాం. వేసే లోపుగా ఇప్పుడు మా వాళ్ళు తీస్తారు, కచ్చా డ్రైన్ తీస్తారు. మీకు ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వరకు ఇబ్బంది లేకుండా తీసి మళ్ళీ మీకు అన్ని కూడా డ్రైన్ మొత్తం అన్ని కడతారు. తమ్ముడికి
అన్న కొద్దిగా అనుకున్నాను అన్న మీరు మీ బర్త్డేకి ఫస్ట్ గిఫ్ట్ అన్న ఆ రోజు అరేంజ్ చేసాను, మీరు రాలేదు. మీ చేతులు అస్మాను పేలుతుందండి, అది గట్టిగా గాలి వస్తే నెలతో సారన్నా పేలుతుంది. నేను చెప్పింది నాకు అర్థమైంది. అది తీసుకో. 33 AB జంక్షన్ ఒక కర్ర ఏదన్నా పాతిచ్చి. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే మరి ఏలూరు నగరానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో కూడా అస్తవ్యస్త పాలన వల్ల రోడ్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోవటం వల్ల ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో చెయ్యాలనుకుంటే, ఎందుకంటే ఇది ప్రజలందరూ కూడా వినవలసిన విషయం, 600 కోట్ల రూపాయలు రమారమి రోడ్లకి ప్రత్యేకించి అవుతాయి. దాంట్లో భాగంగానే మొట్టమొదటి సంవత్సరంలో ఇంచుమించుగా ఇంకొక నెలల్లో మేము కంప్లీట్ చేసేసరికి మొత్తం 100 కోట్ల రూపాయలతో డ్రైన్లు కానీ రోడ్లు కానీ అవుతాయి. అంటే మేము 15% వర్క్ చేయగలిగాం. ఏదైతే ఉన్నదో ఈ 5 సంవత్సరాల్లో కూడా మొత్తం కంప్లీట్ చేయాలనేది ఒక దిశ నిర్దేశించుకున్నాం, ఎంతవరకు అయినా సరే. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గత ఎలక్షన్లో ముందు ఏదైతే మేము తిరిగామో 24 ఎలక్షన్లు వచ్చే ముందుగా పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారనేది గమనించి ఎక్కడైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. ఆల్రెడీ అన్నీ కూడా హామీలు ఇచ్చినాయి, హామీలు ఇవ్వని కూడా అయినాయి. ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా శుభ్రంగా ఇంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఉండాలి అన్నప్పుడు రోడ్లు బాగుంటేనే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇక్కడ కొంతమంది ఆటోలు కూడా మా దగ్గరికి రాలేని పరిస్థితి ఉందండి అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు చక్కగా రోడ్లు వేసిన తర్వాత ఆటో వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చక్కగా నడుచుకుని కూడా వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాయి. ఏదైతే ఇది పోలీస్ కాలనీ నుంచి రాజీవ్ గృహ కల్పకి ఏదైతే లోగడ గవర్నమెంట్లో ఇది ఎన్ఆర్జీఎస్లో పెట్టి క్యాన్సిల్ అయిపోయినాయో, మురుగును పడిపోయినాయో, దీన్ని నాబార్డులోకి మార్చి మరి 110 లక్షల రూపాయలు దీంట్లో నుంచి 13th ఫైనాన్స్లో నుంచి మరి తీసుకొచ్చి మరి ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మురిగిపోకుండా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం డెఫినెట్గా అందరూ కూడా అధికారులు అవ్వచ్చు, మేమందరం అవ్వచ్చు, సమన్వయం చేసుకుని మేయర్ గారితో పాటు ప్రతిదీ దాన్ని కూడా రికవరీ చేయించి రోడ్లు వేయడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసి తోర్లు పెడతారన్నప్పుడు వాళ్ళందరూ వద్దని చెప్తే ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్గా నీళ్లు పోవాలన్నప్పుడు రోడ్లు వేసాను అన్నప్పుడు నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్తేనే రోడ్లన్నీ కూడా బాగుంటాయి. ఏదైతే ఈ నీళ్ళన్నీ కూడా మురుగు నీరంతా కూడా వీళ్ళు వాడుకునే నీరంతా కూడా తమ్మిలేరులో కలపాలి కాబట్టి రోడ్డు బ్రేక్ చేసి అందులో తోరలు వేయవలసిన అవసరం ఉంది. వీళ్ళు కూడా అలాగే ఇదివరకు ఇల్లు కట్టేసుకున్నప్పుడు లేఅవుట్లో ఎవరో అడగట్లేదు కదా అని చెప్పి వీళ్ళు డ్రైన్ల మీద, కామన్ సైట్ మీద, రోడ్డు మీదకి మరి అందరూ కూడా కట్టేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, వాళ్ళు ఎక్కడి వరకు కొనుక్కున్నారో అక్కడ వరకు కట్టుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన విజయవాడలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు అన్నీ కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో అన్నీ కూడా కొట్టేసాం. మీరు వాళ్ళ లక్షలు ఖర్చు పెట్టి మీరు ఖర్చు పెట్టి వాళ్ళు తాత్కాలికంగా మేము కట్టేసుకున్నామని ఊరుకుంటే రేపు ఎప్పుడైనా మునిగిపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ మీకు సహకరించరు. వాళ్ళ ఇల్లు ఇక్కడ కట్టేశారండి, ఇల్లు తీసేస్తేనే బాగుంటుందని చెప్తారు. కాబట్టి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరో కూడా డ్రైన్ల మీదకి కానీ రోడ్ల మీదకి కానీ కట్టద్దు. ఎవరి స్థలాల్లో వాళ్ళు కట్టించుకుంటే మీకు రేపొద్దున వేసేటప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసేటప్పుడు మీకు కూడా మీ స్థలాలు విలువ పెరిగితే మీరు శుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలి. ఇప్పుడు కూడా ఎక్కడైతే ఉందో దానికి రోడ్డు పక్కకే మ్యాక్సిమం ఏంటంటే 4 ఇళ్ళు పోతాయని చెప్పారు డిఈ గారు. 3 ఇళ్ళు పోకుండా ఒక ఇల్లు వాళ్ళు ఒక 4 అడుగులు వేస్తే సరిపోద్ది. అక్కడ వరకు బ్రేక్ చేసి దాన్ని తమిళేరు చెప్పమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎవరైతే వాడుకున్న నీళ్ళు బయటికి వెళ్తారో వీళ్ళందరికీ కూడా కచ్చా డ్రైన్లు తీసి నీళ్ళు ఈ వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో డిపిఆర్తో మేము చేయించి 100 కోట్ల రూపాయలు ఏదైతే ఈ డ్రైన్లకి స్టామ్ వాటర్ డ్రైన్ పోవడానికి అన్నింటికి కూడా ఏదైతే చేస్తున్నారో ఆ డిపిఆర్లో ఇక్కడ కూడా మొత్తం డ్రైన్లన్నీ వేసి వీళ్ళకి నిర్మిస్తాం. ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రాలన్నీ కూడా బాగుండాలి. దానికి వీళ్ళు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీళ్ళు వెళ్ళిపోవాలి అన్నప్పుడు వ్యర్థాలను కానీ వీటిని కానీ వాటిలో వేయకోకుండా, అలాగే రోడ్లు వేసామంటే ఆయన మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత. ఎవరైనా ఇక్కడ పొరపాటు చేసి ఏదైనా రోడ్డు తవ్వేస్తున్నప్పటికి కానీ లేకపోతే నీళ్లు నిలిచిపోయేటప్పుడు కానీ వీళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తే తప్పనిసరిగా ఈ రోడ్లను కాపాడుకుంటే వాళ్ళకి కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని సందర్భంగా వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. 1.2 కిలోమీటర్స్ బీటీ రోడ్డు నాబార్డు 30th ఫైనాన్స్లో 1,20,00,000 రూపాయలు పెట్టి మరి 1.2 కిలోమీటర్స్ బీటీ రోడ్డు వేయటం జరుగుతున్నది. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ అభ్యర్థన మేరకు, వాళ్ళ అవసరాల మేరకు, వాళ్ళ కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు వారు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి ప్రామిసుల్లో ఇది ఒకటి. మరి ఎలక్షన్ అయిన తర్వాత మరి నిధులన్నీ కూడా సమకూర్చుకొని 1 by 1 ఏలూరు నగరాన్ని అంతటిని కూడా అభివృద్ధి చేస్తాను, అన్ని రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి
ఇచ్చినటువంటి హామీల్లో మాటగా మరి ఈ రోజున ఇక్కడ స్థానికులందరికీ కూడా 1.2 కిలోమీటర్స్ బీటీ రోడ్డు ఏర్పాటు చేయడం, ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి వాటిని నాణ్యత లోపాలను పరిశీలించడానికి గౌరవ శాసనసభ్యుల వారు స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మిగిలిన చిన్న చిన్న డ్రైన్స్ అట్లాగే జాయింట్లు అప్రోచ్లు కలపమని చెప్పి బీటీ రోడ్లకి అడుగుతున్నారు. అవన్నీ కూడా త్వరితగతిన చేపిస్తానన్నారు. మరి అట్లాగే స్ట్రామ్ వాటర్ ఏలూరు అంతా కూడా మెజర్మెంట్లు తీయమని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారు ఆదేశాల మేరకు మనకి 100 కోట్ల రూపాయలు స్ట్రామ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి నిధులు వచ్చినాయి. అవన్నీ కూడా దగ్గరగా 475 కిలోమీటర్లు స్ట్రామ్ వాటర్కి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలతో ప్రణాళికలు జరుగుతున్నాయి. మరి ఈ ఏరియా అంతా కూడా స్ట్రామ్ వాటర్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ కానివ్వండి, మెయిన్ డ్రైన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ కాలనీలో ప్రజలందరికీ కూడా వీళ్ళ అవసరాలు తీర్చే దిశగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని కావాల్సిన అవసరాలు ప్రయారిటీని బట్టి చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం.